మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి హంప్లి అన్నయ్యకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నా ఆత్మీయ తల్లి అయినటువంటి అమ్మగారికి హృదయపూర్వక వందనాలు. అలాగే నన్ను ఎంతో ప్రేమించి ఆదరించి ఈ రోజున ఈ రీతిగా నేను ఉన్నానంటే అది కేవలం మీరు చేసిన ప్రార్థనను బట్టి నేను ఎంతగానో నమ్ముచున్నాను. నేనెంతో ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక మాట గుర్తొస్తుంది అన్నమాట. యాకోబు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుంది, నువ్వే స్థితిలో నుండి వచ్చితివో జ్ఞాపకము చేసుకున్నాము. ఆల్వేస్ ఇట్ రిమెంబర్స్ మీ. ఏ స్థలమునకు వెళ్ళినా కానీ, ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ, ఎక్కడ నిలబడినా కానీ నువ్వే స్థితిలో నుండి వచ్చితివో నువ్వు జ్ఞాపకం చేసుకో. మనము ఏ స్థితిలో నుండి వచ్చామో, ఏ స్థితిలో నుండి ప్రభు మనలను లేపి ఏ రీతిగా నిలవబెడుతున్నాడో ఆ ప్రభువుకే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాము. వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ఒక పల్లవి చరణం పాడుకుందాం. స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా, నాధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. అందరం కలిసి బిగ్గరగా చప్పట్లు కొడదాం. స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా, ఆధారమైన యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. నాధారమైన యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. బంగారు కంటే ఎంతో కోరదగినవి, నమ్మదగినవి నీ న్యాయ విధులు. వెలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి, నీ ధర్మాసనము నన్ను చేతుటకు స్థాపించబడుయున్నది. పరిశుద్ధాత్మునిచే నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది. పరిశుద్ధాత్మునిచే స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా, నాధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. జీవితమంతయు సాక్షినయ్యుందును.
హల్లెలూయా. దేవుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఆదికాండ గ్రంథము 28వ అధ్యాయము 28వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనును. చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపా కనికరం కలిగిన ఘనుడువైన యేసయ్య, నీ నామమునకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ రోజున ఈ రీతిగా ప్రభువా నీ మందిరంలో ప్రభువా కూర్చుని ఆరాధించేవారు కానీ, సంతోషించేవారు కానీ, నీ ఆత్మతో ప్రభువా నాయన ఇప్పటి వరకు స్తుతిగానాలు చేసిన విధానాన్ని బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అల్పుడును దీనదాసును ప్రభువా, నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నానయ్యా. నీ సిలువ చాటును మరుగు చేసుకోమని అడుగుతున్నానయ్యా. నా నోటికి నువ్వు బోరగా ఉండమని అడుగుతున్నానయ్యా. నువ్వు మాట్లాడమని అడుగుతున్నాను. వినగల చెవిని, గ్రహించగల మనస్సును, అర్థము చేసుకునే మనస్సును ప్రభువా యేసు నామములో నీవు మాకు దయచేయమని అడుగుతున్నామయ్యా. నీ కృపను మాకు తోడుగా ఉంచి ఆది నుంచి అంతము వరకు కూడా నీవే అధ్యక్షత వహించి నడిపిస్తావని విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి మాటను గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువగు యెహోవా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని భక్తుడైనటువంటి మోషేకి ఇచ్చిన విధానాన్ని బట్టి మొదటి 5 పుస్తకాలు కూడా తాను చారిత్రాత్మకంగా దేవుని శక్తి కలిగి, దేవుని ప్రభావం కలిగి, దేవుని ప్రత్యక్షతను కలిగి ఇశ్రాయేలు ప్రజలు నిమిత్తము ఈ 5 పుస్తకాలు కూడా పెంటాటుక్ ఆదికాండము నుండి కూడా మొదలయ్యి 5 పుస్తకాలు, మొదటి 5 పుస్తకాలు వరకు కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి అన్నీ కూడా భక్తుడైనటువంటి మోషే నడిపిస్తూ రాయిస్తూ వచ్చాడనమాట. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాస్తూ వస్తున్నటువంటి సముదాయంలో భక్తుడైనటువంటి యాకోబు జీవితాన్ని 28వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే ఈ భక్తుడైనటువంటి యాకోబు ఎక్కడి నుండి ఎక్కడికి బయలుదేరుతున్నాడంటే ఈ యొక్క బేర్షెబా నుండి హారానుకు బయలుదేరుతూ వెళుతున్నాడనమాట. ఈ బేర్షెబా నుండి హారానుకు బయలుదేరుతూ వెళుతున్నటువంటి సముదాయంలో 28వ అధ్యాయం 17వ వచనంలో చదవబడినటువంటి మాట, ఇదిగో భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకుని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయిని దీచి దాని స్తంభముగా నిలిచి దాని కొన మీద నూనె పోసెను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దేవుడైనటువంటి యెహోవా భక్తుడైనటువంటి యాకోబుకు దర్శనంలో కనబడుతున్నాడనమాట. తాను తలగడగా చేసుకున్నటువంటి రాయి మీద పడుకున్నప్పుడు దేవుడు కల ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట, ఇదిగో ఇది వేరొక స్థలము కాదయ్యా, ఇది ఎంతో భయంకరమైనటువంటి స్థలము, ఇది మందిరమే కానీ ఇది పరలోకపు గవిని అని స్వయాన దేవుడు తన స్వరమెత్తి యాకోబుకు కలలో దర్శనంగా మాట్లాడుతున్నాడు అనమాట. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా క్రిందకు వెళితే ఇగో దేవాతి దేవుడు తనతో మాట్లాడుతున్నటువంటి మాట, మొట్టమొదటి మాట కిందికి వెళ్తే, నీవు పండుకున్నటువంటి ఈ భూమిని నేను నీకు సంతానముగా ఇచ్చేదను. క్రింది వచనాల్లో వచ్చినట్లయితే కొన్ని మాటలు ఉన్నాయి. వాటిని ప్రభు సెలవిస్తున్నప్పుడు ఈ భక్తుడైనటువంటి యాకోబు అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, ఏదో కల వస్తుంది అనుకుంటున్నాడు, ఏదో కలగంటున్నాను అనుకుంటున్నాడు. కానీ
యాకోబు జీవితంలో తర్వాత వచ్చేటువంటి ఆశీర్వాదం ఎలా ఉందంటే, దేవుడు మాట్లాడినది సహితం కూడా తన జీవితంలో ఇచ్చి ఉన్నాడు అనమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా చూసినట్లయితే, నీవు పండుకున్నటువంటి ఈ భూమిని నేను నీకు సంతానముగా ఇచ్చేదనన్నాడు. రెండోదిగా చూసినట్లయితే, నీ సంతానము భూమి మీద ఇసుక రేణు వలె నేను ఆశీర్వదించేదనన్నాడు. ఇంకా క్రిందికి వస్తే, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును నువ్వేం చేస్తావంటే వ్యాపించేటువంటి వ్యక్తిగా ఉంటావు. ఇంకా నువ్వు చూసినట్లయితే, భూమి యొక్క వంశావళి అన్నీ కూడా నీ సంతానము మూలముగా ఏం చేయబడతాయంటే ఆశీర్వదించబడతాయి అన్నాడు. ఇంకా నువ్వు చూసినట్లయితే, ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి మార్గములో స్థలములో నేనేం చేస్తానంటే కాపాడేదను అని ప్రభు సెలవిచ్చాడు అనమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరలా చెప్పిన మాట ఏమిటంటే, మరలా నిన్ను ఈ దేశమునకు నేనేం చేస్తానంటే రప్పించెదను అన్నాడు అనమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఏమై ఉన్నామంటే యాత్రికులము, పరదేశులముగా ఇగో ఈ భూలోకానికి వచ్చాము కాబట్టి, ఆనాడు దేవుడైనటువంటి యెహోవా యాకోబుతో చివరిగా చేసినటువంటి ఇగో మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, మరలా ఈ దేశమునకు నేను రప్పించదనన్నటువంటి మాట యాకోబు జీవితంలో నెరవేర్చబడడానికి దేవాతి దేవుడు ఏం చేశాడంటే తను ఇచ్చిన మాటలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వచ్చాడనమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క యాత్రికులము, పరదేశులుగా మనం ఉన్నాం కాబట్టి మన సొంత కానాను పట్టణం ఒకటి ఉందండి. అదే పరలోకపు గవిని. ఆ పరలోకపు గవిని, ఆ పరలోకపు పట్టణానికి మనం వెళ్ళాలని దేవుని యొక్క ఆశ, అభిలాష. మనిషి ఈ భూలోకంలో జీవిస్తున్నటువంటి కాలాలను బట్టి ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే, ఈ లోకంలో శాంతి సమాధానం ఉండే చాలు, ఈ లోకంలో ఆస్తి ఐశ్వర్యం ఉండే చాలు, ఈ లోకంలో మనకంటూ కలిగినటువంటి వారు ఎంతమంది ఉన్నా కానీ ఎంత చిన్న బాధ వస్తే నన్ను ఆదరించేవాడు ఉంటే చాలని అనుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ ప్రభు నిన్ను ఆదరించకపోతే ఎవరు కూడా నిన్ను ఆదరించలేరు అన్నమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యాకోబు ఒక్కడే ఉన్నాడు. యాకోబు ఒక్కడే దేవుని దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. పరలోకము నుండి భూలోకానికి నుచ్చిన దిగబడి, ఆ దిగబడినటువంటి నుచ్చిన మీద దేవదూతలు పరలోకము నుండి భూలోకానికి వస్తున్నారు, భూలోకాన్ని నుండి పరలోకానికి వెళుతున్నారు. కానీ యొక్క యాకోబు గ్రహించలేనటువంటి విషయం ఏంటంటే, యాకోబు ఎక్కి రమ్ము అని ప్రభు మాట్లాడుతున్నా కానీ వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకు వెళ్ళలేకపోతున్నాడంటే, దేవుని మందిరము అని గ్రహించినాడు, పరలోకపు గవిని అని గ్రహించినాడు. కానీ తన జీవితంలో ఆ గవిని లోపలికి వెళ్ళడానికి ఏమి కోల్పోతున్నాడంటే, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉపవాస దినమున ఈనాడు క్రైస్తవులు చాలామంది ఉన్నారు. మందిరం అంటే ఏదో మందిరం దగ్గరకు రాగానే ఇగో కళ్ళు అద్దుకునేవారు ఉన్నారు, మందిరం దగ్గరకు రాగానే సిలువ వేసుకునేవారు ఉన్నారు, మందిరం దగ్గరకు రాగానే చెప్పులు విడిసేసి వారు ఉన్నారు. కానీ అసలైనటువంటి మందిరము, ఇదిగో దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి మందిరానికి, ఎంత ప్రత్యక్షత ఉన్నటువంటి మందిరానికి ఎంత గౌరవాన్ని ఇస్తున్నావో, ఎంత గౌరవంగా నీవు చేసేటువంటి క్రియలను జరిగిస్తున్నావో, కానీ ఆ మందిరంలోనికి వెళ్ళి నివాసం చేస్తే దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకువెళతాడో ఆలోచన లేనటువంటి విధంగా బ్రతికేస్తూ ఉన్నారన్నమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడున ఇగో ఈ ఉపవాస కూడికల ద్వారా కొన్ని గవినలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ పరలోకపు గవిని దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి గవిని అనేటువంటి మాటను ఇంగ్లీష్లో ఏమంటారంటే ద గేటు అంటారనమాట. ఈ యొక్క ఇంగ్లీష్లో గేటు అంటారు. అలాగే తెలుగులో చూసినట్లయితే ఈ పదానికి ఒక 5 అర్థాలు ఉన్నాయన్నమాట. ఈ గవిని అనేటువంటి మాటకు 5 అర్థాలు ఉన్నాయన్నమాట. మొట్టమొదటి ఏంటంటే, 1 గుమ్మము అంటారనమాట. ఏమంటారు? 2 ద్వారము అంటారు. 2 ఏమంటారు? 3 వాకిలి అంటారనమాట. 4 పురద్వారము అంటారనమాట.
ఐదోది మనం చెప్పుకుంటున్నటువంటి గవ్విని అనేటువంటిదిగా పిలుస్తారనమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. 1 గుమ్మము, 2 ద్వారము, 3 వాకిలి, 4 పురద్వారము, 5వది గవిని. యేసుక్రీస్తు ప్రభువారు యెహోవా దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఎక్కిరమ్మని పరలోకపు గవిని అనేటువంటి మాటగా పలికినటువంటి ఇగో ఆ గవిని అనేటువంటి మాటను తీసుకుని ఈనాడు మనము పరమ కానానుకి యాత్రికులుగా పరదేశులుగా నివాసం చేస్తున్నటువంటి ఈ లోకంలో మనము పరలోకపు గవినికి చేరాలంటే కొన్ని గుమ్మములను, కొన్ని ద్వారములను, కొన్ని వాకిలను, కొన్ని గవిలను జ్ఞాపకం చేసుకుని దేవుని వాక్యంలోనికి ముందుకు వెళదాం. లూకా సువార్త 7వ అధ్యాయము. లూకా సువార్త 7వ అధ్యాయము. లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు చదవండి. చాలు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ప్రభు మాట్లాడుతున్నాడు అనమాట. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు సువార్త పరిచర్య జరిగించడం జరిగిందనమాట. ఈ జరిగించినటువంటి కాలంలో నాయీను అనేటువంటి పట్టణానికి యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నటువంటి శిష్యులు వెళ్ళారనమాట. ఈ శిష్యులు ఎప్పుడైతే నాయీను అనేటువంటి పట్టణానికి వెళుతున్నారో ఆ పట్టణంలోనికి వెళ్ళడానికి ఒక గవిని అనేటువంటిది, ధ్వజస్తంభము అనేటువంటిది నిలబెట్టారనమాట. ఆ నాయీను పట్టణానికి వెళుతున్నటువంటి సముదాయంలో యేసుక్రీస్తు ప్రభువారికి కనబడింది, వినబడింది ఏంటంటే ఏడుపులు వినబడుతున్నాయి అన్నమాట. రోదన వినబడుతుందన్నమాట. ఆ రోదన వినబడుతున్నటువంటి సముదాయంలోనే తన కన్నులారా చూసింది ఏంటంటే ఒక శవాన్ని ఆ నాయీను పట్టణంలో నుండి బయటకు తీసుకువస్తున్నారనమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నాయీను పట్టణంలో ఏం వినబడుతుందంటే రోదన అనేటువంటిది వినబడుతుంది, ఏడుపులు అనేటువంటిది వినబడుతున్నాయి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ పట్టణానికి వెళ్ళడానికి సముదాయంలో ఆ పట్టణానికి దగ్గరగా ఉండి ఆయన శిష్యులకు దగ్గరగా ఉండి ఎప్పుడైతే ఆ వేడుపులన్నీ వింటూ ఉన్నాడో యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే శిష్యులను పంపించి అక్కడ ఉన్నటువంటి వారి దగ్గర వర్తమానాన్ని తెలుసుకున్నటువంటి వాక్కు ఏంటంటే ఆమె విధవరాలు, ఆమెకున్నటువంటి ఏకైక కుమారుడు ఆయనే చనిపోయాడనేటువంటి వార్తను తెలియజేశారనమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ వార్త తెలియగానే యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతమైనటువంటి కార్యాన్ని అక్కడ జరిగించారనమాట. ఆ అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించినప్పుడు అక్కడ అందరూ కూడా ఆశ్చర్యపడుతూ ఉన్నారనమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నాయీను పట్టణము అనగా మనమే. ఈ నాయీను పట్టణం అనగా మనమే. మన జీవితంలోనికి యేసుక్రీస్తు ప్రభు రావాలని ఆశ కలిగి తలుపు దగ్గర నుండి ధ్వని కలిగినటువంటి ఆ తలుపు దగ్గరకు వచ్చి, ద్వారము దగ్గరకు వచ్చి, వాకిలి దగ్గరకు వచ్చి తలుపును తట్టుతుంటే ప్రభు అయినటువంటి దేవుని మాటను లెక్క చేయకుండా ఇగో లోక ఆచారాలను, లోక తలంపులను బట్టి, లోక అలవాటులను బట్టి ఏం చేస్తున్నారంటే రోదన కలిగి ఏడుస్తూనే ఉంటున్నారు. కానీ ఇదిగో పరలోకములో నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు
ప్రభువు, పరలోకములో నుండి భూలోకానికి వచ్చినటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరు కూడా పట్టించుకోవడం లేదనమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎవరు కూడా వినడం లేదనమాట. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు వీరికి నా వార్త తెలియాలి, నా వర్తమానము తెలియాలి, నా గురించి తెలియాలి అని ఆలోచన కలిగి ఎప్పుడైతే ప్రభువారు శిష్యులను వార్తను తెలియజేయడానికి పంపించాడో, ఆ వర్తమానము తెలుసుకోగానే ఆమె విధవరాలై ఉండి ఆమెకి ఒక్కగానొక్క కుమారుడు చనిపోయి ఇగో పాడి మీద తీసుకువస్తున్నటువంటి సముదాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి కార్యం ఏంటంటే ఆ వ్యక్తిని మరలా బ్రతికించడం జరిగిందనమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయ తలుపులలోకి వచ్చి తలుపు కడుతూ ఉంటే, గవిని దగ్గరకు వచ్చి నిన్ను తట్టుతూ ఉంటే, మనము ఇగో పాపము కలిగి, దోషము కలిగి, అతిక్రమము కలిగి దేవుని మాటను వినకుండా నలుగురు వచ్చి వాక్యాన్ని చెబుతున్నా కానీ దేవుని వార్తను అనేకులు మోసుకుని వచ్చి మన హృదయ తలుపులు తట్టుచున్నా కానీ మనలో ఏం కలుగుతలేదు? అలసడి అనేటువంటిది కలుగుతుంది, మెలకు అనేటువంటిది రాటల. మనం ఆ మాటను వినలేకనట్టుగా ఉంటున్నాం. నిన్నటి కాల సమయంలో ఒక ఆఫీస్కి నేను వెళ్ళానమాట. ఆ ఆఫీస్లో కొన్ని 100 కోట్లు కలిగినటువంటి ఎండి గారు, ఆ కంపెనీకి చైర్మన్ వాష్రూమ్కి వెళ్ళాడనమాట. ఈ వాష్రూమ్కి వెళితే ఆ వాష్రూమ్కి ఉన్నటువంటి ఆటోమేటిక్ లాక్ ఏమైందంటే లాక్ అయిపోయిందనమాట. బయటకు రాలేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎంత కష్టపడుతున్నాడంటే తలుపును ఒక అరగంట సేపు బద్దలు కొట్టేటువంటి రీతిగా తలుపు తడుతున్నాడు అనమాట. తలుపు తట్టి 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 అరగంట సేపు కొడుతున్నా కానీ ఆ ప్రక్కనే, ఆ రూమ్ పక్కనే కనీసం ఒక 10 మంది పనిచేస్తారు ఆయన ఆఫీసులో. ఒక్కరు కూడా ఆ యొక్క వినికిని వినబడుతున్నా కానీ ఒక్కరు కూడా వచ్చి తలుపు తీయలే. రోజు ఆయన ప్రతి నెల ఆయన శాలరీ ఇస్తే వీళ్ళు తీసుకుంటారు. ఒకళ్ళకి తక్కువ కాదు, 50,000 80,000 అనమాట. ఆయన కలవడానికి వెళ్ళి మాట్లాడడానికి వెళుతున్నప్పుడు సముదాయంలో జరిగినటువంటి సందర్భం ఏంటంటే, అరగంట సేపు తలుపు బాది ఆటోమేటిక్ లాక్ అనమాట. అది ఎట్లా తీసినా రాదు. రాకపోయేసరికి ఆ వ్యక్తి చేసింది ఏంటంటే, ఆ బాత్రూంలో ఒక గ్లాస్ ఉందన్నమాట. ఆ గ్లాసుని తీసి బయటకు విసిరేసాడు. ఆ బయటకు విసిరేసినా కానీ ఆ అలసడి విని కూడా ఎవరు కూడా రావట్లేదు. చివరాఖరకు అంటుకుంటున్నది ఏంటంటే చెమటలు పట్టేసినాయి. కొన్ని 100 కోట్లు విజయవాడను ఒక 3 సార్లు కొనేసి 3 సార్లు అమ్మగలిగినటువంటి డబ్బు ధనము కలిగినటువంటి వ్యక్తి బాత్రూంలో చిక్కుపోయి అల్లాడిపోతూ ఉన్నాడు. ఒక్క చిటికేస్తే చాలు 100 మంది కుర్రోళ్ళు వచ్చి ఆయన వెనకాల ఉంటారు. చివరాఖరకు ఒక చిన్నపాటి వాష్రూమ్లోకి వెళ్ళి ఎంత ఇబ్బంది పడుతున్నాడండి. అరగంట సేపు ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మాట్లాడడానికి వెళ్తే నేనేం మాట్లాడలేను, దయచేసి వెళ్ళిపోమన్నాను. జరిగినటువంటి సంగతి ఏంటయ్యా అంటే, జరిగినటువంటి కథ అది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే నరరూపిడిగా ఈ లోకానికి వచ్చి నాయను గవిని దగ్గర, హృదయం అనే గవిని దగ్గర తలుపు తట్టుచూ ఉన్నాడు. కానీ మందిరంలో ఉన్నవారు కానీ, లోకములో ఉన్నవారు కానీ ఇగో కుట్రలు కలిగి, కుటుంబాలు కలిగి ఇగో ప్రార్థన చేస్తారు కానీ ఎదురుగా వచ్చే మనిషిని ఎంతగా దూషిస్తారో తెలీదా? ఈ విషయం నాకు తెలీదు. మొన్న ఆదివారం నా ప్రార్థనకు వెళితే మా సంఘానికి వచ్చే ఒక విశ్వాసి కూర్చోబెట్టి, నన్ను అమ్మగారిని కూర్చోబెట్టి, ఇగో మా ఇంటిలో దెయ్యం తిరుగుతుందంటగా, నువ్వు ఒకసారి బైబిల్లో తీసి చూసి పెట్టు, ఏం దెయ్యం అది? ఇద్దరికి మంచిగా మంచిళ్ళు ఇచ్చాడు, ఇద్దరికి కుర్చీలు వేసాడు. నా పిల్లలిద్దరిని చెరొక కుర్చీలో కూర్చోబెట్టుకుని ఉన్నాం. ఇక్కడ దెయ్యం తిరుగుతుందంటగా, నీ బైబిల్లో చూసి చెప్పు ఉందేమో. ఏం దెయ్యం తిరుగుతుందో తాయిత్తు తీసుకొచ్చి కడతానంటున్నాడు. ఏం చెప్పాలి? నేను చూస్తే అందా కలిసి 30 సంవత్సరాలు, నాకు భార్య, 2 బిడ్డలు, దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుని యొక్క ఈ ఖడ్గమును పట్టుకుని బయలుదేరిపోతాను. ఎక్కడికి వెళ్ళి ఈ వాక్కును పట్టుకు బయలుదేరిపోతున్నాను. వచ్చి కూర్చుంటే, బాబు కూర్చో సమాధానం చెప్తామని కూర్చోబెట్టి మంచిళ్ళు ఇచ్చి
ఆ వ్యక్తికి దేవుడు అంటే ఎవరో తెలుసా అంటే తెలుసు. అసలు దేవుడు ఎక్కడున్నాడో తెలుసా? తెలుసు. అసలు దేవుణ్ణి నువ్వు ఎలా జ్ఞాపకం చేసుకుంటావా అంటే దారంట పోతాంగా గుడి ఉంటుంది ఎట్ట పెట్టుకుంటాం అయిపోద్దన్న. ఏంటయ్యా నువ్వు అవన్నీ కాదు, మా ఇంట్లో తిరుగుతున్నాయి అంటే అవి చెప్తావా చెప్పవా అన్నాడు. అరగంట సేపు వాదించేసాడు అన్నమాట. అరగంట సేపు వాదించి చూపించి దేవుని వాక్యాన్ని చూపించిన ఆ వ్యక్తికి తెలియజేసింది ఏంటంటే, ఆ వ్యక్తికి చివరికి తెలిసింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే దేవుడు. ఆయన తప్ప ఈ లోకంలో దేవుడు అనేవారు ఎవరూ లేరు. యేసుక్రీస్తు వారు తప్ప పరలోకానికి మార్గం అనేవారు ఎవరూ లేరు. యేసుక్రీస్తు వారు తప్ప ఎవరు కూడా నిన్ను ప్రేమించేవారు ఉండరు, ఎవరు కూడా నిన్ను ఆదరించేవారు ఉండరు. ఆపద వస్తే తొలగిపోయేవారే కానీ దగ్గరకు వచ్చి నిన్ను దరి చేర్చుకునేవారు ఎవరు కూడా లేరు. రోదన కలిగి ఏడుస్తుందండి ఆ విధవరాలు. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి భుజము తట్టి ఆ నాయీను అనేటువంటి పట్టణం, ఆ పట్టణానికి మరొక పేరుంది. నాయీను అనగా ఆ పట్టణము దేనికి సూచనగా ఉందంటే రమ్యమైనటువంటి పట్టణం అంట. రమ్యమైనటువంటి పట్టణం, సుందరమైనటువంటి పట్టణం. యేసుక్రీస్తు ప్రభువారు అలా అడుగు పెడదామని వెళుతుంటే శవంతో బయటకు వచ్చేస్తున్నారు. దాన్ని చూసి ప్రభు ఎంతగానో చింతించి ఎంతగానో ఏడ్చి, ఇదిగో నీ జీవితంలో పరలోకము మార్గము చేరాలంటే నేను చేసే అద్భుత కార్యము ద్వారా, నువ్వు చేసే ఆరాధన ద్వారా తప్ప, నువ్వు చేసే ప్రార్థన ద్వారా తప్ప వేరొక మార్గం అనేటువంటిది లేదు. నన్ను వెంబడించుము, నిన్ను పరలోకపు గవిని దగ్గరకు తీసుకువెళ్తానని ఆ తల్లితో మాట్లాడినాడు అనమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున చాలామంది మన జీవితాల్లో ఎంతోమంది తొలగిపోతూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. క్షణం ఏదైనా, సమయం ఏదైనా ఎటు చూసినా కానీ వార్తలు వింటూనే ఉన్నాం. కానీ దాన్ని ఏం చేస్తున్నామంటే పట్టించుకోలేనటువంటి వారిగా ఉంటుంది. నాయీను గవిని దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు ఆ కార్యము చేయగానే పట్టణమంతా దేవుని స్తుతి కేకలు వేయచ్చు దేవుని వెంబడించేటువంటి వారుగా మార్చబడ్డారనమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాటను చదువుకుందాం దేవుని వాక్యంలో నుండి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. చాలు, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఒక వ్యక్తి కనబడుతున్నాడు అనమాట. ఆ యొక్క వ్యక్తి ఆ పట్టణము గవిని యొద్దకు నడిపించబడ్డాడు అనమాట. ఆ వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరంటే, అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణము గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు ఇవ్వమని వేడుకొనెను. ఇక్కడ చూసినట్లయితే సారేపాతు గవిని యొద్దకు వచ్చిందని ఎవరయ్యా అంటే ఏలియా అనేటువంటి భక్తిపరుడు వచ్చిందండి. ఈ ఏలియా అనేటువంటి భక్తిపరుడు దేవుని కార్యాలు చేసి, దేవుని అద్భుతమైనటువంటి కార్యాలు చేసి భయపడి పారిపోతూ ఉన్నాడు అనమాట. ఈ పారిపోతూ ఉన్నటువంటి సముదాయంలో ఒక గవిని దగ్గరకు వచ్చి ఆ గవిని దగ్గర నిలబడి ఒక తల్లిని ఏమడుగుతున్నాడంటే త్రాగడానికి కొంచెం నీళ్లు ఇవ్వమని అడుగుతూ ఉన్నాడు అనమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క గవిని యొద్దకు రాగానే ఏలియాకి వచ్చినటువంటి దాహమైనటువంటి నీళ్లను ఆ యొక్క స్త్రీ ఎప్పుడైతే
తీసుకువచ్చి ఏలియాకు ఇచ్చిందో ఆ దాహాన్ని బట్టి ఆయన తృప్తిపరచబడి ఆ తృప్తిపరచి వెళ్ళిపోతున్నటువంటి సముదాయంలో ఆ తల్లిని ఎలా దీవించాడంటే, ఇగో నీవు సహాయము చేసేటువంటి గవినిలో నేను నిలబెడతానని ప్రభు మాట్లాడాడు అనమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. నా ఈను గవిని దగ్గరకు రాగానే యేసుక్రీస్తు ప్రభువారు ఎలా అవుతే ఇగో అద్భుత కార్యాన్ని చేసి ఆ విధవరాలు జీవితంలో రక్షణ భాగ్యాన్ని కుమారుడు బ్రతికించబడి తల్లి యొద్దకు ఎలా వెళ్ళాడో, రక్షణ భాగ్యాన్ని స్వస్థతను ఎలా అయితే కుమారుడు తన తల్లి వడిలో పడుకుని ఎలా అయితే లాలించబడుతున్నాడో, అలాగే ఏలియా భక్తుడు కూడా దేవుని పరిచర్య విషయమై, దేవుని కార్యము విషయమై ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి ఇగో రోషము కలిగినటువంటి భక్తిపరుడైనటువంటి ఇగో ఏలియా దేవుని పక్షమున నిలబడి ఇగో వెళుతున్నటువంటి సముదాయంలో నీళ్లు కూడా దొరకడం లేదండి. కనీసం నీళ్లు కూడా దొరకడం. ఆ దొరకపోయే సముదాయంలో ఒక తల్లిని పిలిచి, అమ్మ కట్టెలు వేరుకుంటున్నావు కదా, నీ దగ్గర నీళ్లుంటే కొంచెం ఇస్తావా అని అడిగినప్పుడు ఆ తల్లి మనస్సు కరిగిపోయి, నాలాంటి కుమారుడే కదా, నాకు కలిగినటువంటి బిడ్డే కదా, దేవుడి లోకంలో పంపించినటువంటి బిడ్డే కదా అనుకుని ఆ తల్లి తన దగ్గర ఉన్నటువంటి నీళ్లను ఇచ్చి ఆ వ్యక్తి యొక్క దాహాన్ని తీర్చినటువంటి రీతిగా ఉందన్నమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉపవాస కూడికల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇగో సారేపాతు గవిని అనగా ఇది ఏ అనుభవంలోనికి తీసుకురాబడుతుందంటే, సహాయము చేసేటువంటి గవిని, సహాయములోనికి నడిపించేటువంటి గవిని. ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే ఆపదల్లో ఉన్నారో, ఎవరైతే ఏదైతే కోల్పోయారో మరలా పొందుకోవాలని ఆశించబడుతున్నారో, దేవుని పక్షమున దేవుని మందిరానికి వచ్చినటువంటి వారు, దేవుని మందిరంలో కూర్చున్నటువంటి వారు, దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేస్తున్నటువంటి వారు, దేవాతి దేవుడు వారందరికీ తెలియజేసినటువంటి మాట ఏమిటంటే, మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, ఇగో తలుపు తట్టుము నేను తలుపు తీసేదను, ఇగో తలుపు దగ్గర ఎవరైతే నుంచి తలుపు తీస్తాడో నేను వాని ఇంటిలోనికి చేరి భోజనము చేసి నేనేం చేస్తానంటే ఆ బిడ్డకు నేను సహాయము చేసేదనని యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారనమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇగో ఆ తల్లి ద్వారా ఏలియా దాహాన్ని తీర్చబడ్డాడు. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలోనికి వచ్చిన తరువాత ఏదైతే అడుగుతున్నావో, ఏదైతే కావాలనుకుంటున్నావో, ఏదైతే పొందుకోవాలనుకుంటున్నావో ఒక్కసారి దేవుణ్ణి అడుగుచుడు, ఒక్కసారి దేవుణ్ణి అడుగుచుడు. దేవాతి దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు అన్నమాట, గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. మనమందరం కూడా మనుషులమే, మనమందరం కూడా దేవుని స్వరూపమందు నిర్మించబడిన వారమే. మన పక్షమున దేవుడు నిలబడ్డాడు కాబట్టి ఏ శ్రమ అయినా, ఏ కష్టమైనా నువ్వు నిలబడితే దేవుడు నీకు కార్యం చేస్తాడనమాట. ఒక టీచర్ గారు, ఆ టీచర్ గారు ఆ క్లాస్లో ఉన్నటువంటి 7th క్లాస్లో లెసన్ చెప్పడానికి వెళ్ళిందనమాట. ఈ వెళ్ళినప్పుడు ఆ 7th క్లాస్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఒక చిన్న పిల్లవాడు. ఆ వ్యక్తికి ఏం లేదయ్యా అంటే బ్యాగ్ అయితే ఉంది కానీ చదవడానికి పుస్తకాలు అనేటువంటివి లేవన్నమాట. కొన్ని నెలలు గడిచిపోయినాయి. ప్రతిరోజు తన తండ్రి చదివినటువంటి న్యూస్ పేపర్ను బ్యాగులో పెట్టుకుని వచ్చి, ఆ న్యూస్ పేపర్ను బ్యాగులో పెట్టుకుని వచ్చి, ఆ బ్యాగులో న్యూస్ పేపర్ను తీసి రోజు కూడా ఏం చేస్తున్నాడంటే టీచర్లు చెప్పేటువంటి, ఉపాధ్యాయులు చెప్పేటువంటి ఆ లెసన్స్ అన్నిటినీ కూడా ఏం చేస్తానంటే ఆ న్యూస్ పేపర్ మీద రాసుకుంటున్నాడు అనమాట. కనిపించి ఒక్కో అక్షరము కనిపిస్తుంది, కనిపించకపోతుంది, ఒక అక్షరము కనిపిస్తుంది, కనిపించకపోతుంది. అలాగే 4 నెలలు గడిచిపోతూ వెళ్ళిపోయినాయి అనమాట. 5వ నెలలో ఒక రోజున తన తండ్రికి బాగోక ఈ కుర్రవాడు ఏం చేస్తాడంటే స్కూల్కి లేటుగా రావడం జరిగిందనమాట. ఈ యొక్క స్కూల్కి లేటుగా రావడం జరిగిన తర్వాత ఆ యొక్క స్కూల్ టీచర్ గారు పిలిచి, అయ్యా ఎందుకు లేటుగా వచ్చి అంటే పలానా కారణం అని చెప్తే
ఆ టీచర్ గారు నమ్మలేదండి. నమ్మకుండా నీ బ్యాగ్ ఇక్కడ పెట్టని అక్కడ ఉంచమని చెప్పిందనమాట. గంట సేపు ఆ క్లాస్ అయ్యే అంతవరకు కూడా ఆ బిడ్డను అలాగే నుంచోబెట్టి చివరకు బెల్ కొట్టారు. ఆ క్లాస్ ముగించబడి వెళ్ళిపోతూ తన పుస్తకాలు అనుకుని ఆ కుమారుడి యొక్క బ్యాగ్ను కూడా తీసుకువెళ్ళిపోయిందనమాట. ఆ బ్యాగ్ను కూడా తీసుకువెళ్ళిపోతే తను కూర్చున్నటువంటి ఆఫీస్లో తన పుస్తకాలను వేరొక క్లాస్కి వెళ్ళడానికి 10 minutes గ్యాప్ ఉందన్నమాట. ఈ 10 నిమిషాలు గ్యాప్లో ఆ యొక్క వేరొక తరగతి యొక్క పుస్తకాలను తీసుకుని వెళ్ళాలి కాబట్టి వెళ్ళేటువంటి సముదాయంలో ఈ బ్యాగ్ను చూసిందనమాట. ఈ బ్యాగ్ను చూసి ఈ బ్యాగ్లో పుస్తకాలు లేవు, ఏమీ లేవు, ఒట్టి న్యూస్ పేపర్లే ఒక 10-15 ఉన్నాయి ఏంటని ఆ యొక్క టీచర్ గారు గమనించింది. ఆ గమనించి ఆ టీచర్ గారు ఆ బిడ్డని ఏమీ అనలేదు, కానీ ఇదిగో స్కూల్ అయిపోయిన తర్వాత దగ్గరకు చేర్చుకుని ఏం చేసిందంటే తన ఇంటికి తీసుకువెళ్ళి చక్కటి భోజనాన్ని పెట్టి ఆ పిల్లవాడికి కావలసినటువంటి పుస్తకాలన్నిటినీ కూడా కొనించిందనమాట. ప్రైజ్ గిడ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పుస్తకాలన్నిటినీ కూడా కొనించి, ఇగో నీ బాగోగులంతా కూడా నేను చూసుకుంటాను, నీకేది కావాలో నేను చూసుకుంటాను, నీకేది తక్కువైందో ఒక్క వర్తమానం నాకు తెలియచే అని ఆ టీచర్ గారు చెప్పినప్పుడు ప్రతి దానిలో కూడా ప్రతి పనిలో కూడా ఆ ఉపాధ్యాయురాలు యొక్క హస్తము అనేటువంటిది ఉంటుంది. ఒకానొక రోజున దినాలు గడిచిపోయాయి, సంవత్సరాలు గడిచిపోయాయి. అదే స్కూల్కి ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి 7వ తరగతిలో కూర్చున్నటువంటి ఉపాధ్యాయురాలను కలవడానికి ఎవరు వస్తున్నారంటే ఆ జిల్లా కలెక్టర్ గారు వస్తున్నాడు అనమాట. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఆ జిల్లా కలెక్టర్ గారు వస్తూ ఉన్నటువంటి సముదాయంలో ఆ టీచర్ గారు ముసలి వయసు కలిగి కుర్చీలో కూర్చుని లెగలేని పరిస్థితుల్లో ఉంటే ఎక్కడో ఉన్నటువంటి 7వ తరగతులు చదివినటువంటి తన క్లాసును గుర్తుపెట్టుకుని తన టీచర్ గారిని గుర్తుపట్టుకుని పరుగున తన కారిడోర్ తీసుకుని వెళ్ళి తన టీచర్ గారి పాదాల మీద నేలపడి ఏం చేస్తానంటే, అమ్మా నీ ఆరోగ్యం ఎలా ఉందని ఆ బిడ్డ అడుగుతున్నాడు అనమాట. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. అమ్మ నీ బాగోగులు ఎలా ఉన్నాయి? ఆ రోజున ఒక్క బ్యాగు నీ బల్ల మీద పెట్టి వెళ్ళిపోయినటువంటి బ్యాగు ద్వారా నా జీవితము ఈ రీతిగా దీవించబడి, ఈ రీతిగా సహాయము చేయబడి ఈ రీతిలో ఉన్నానంటే ఆ రోజున నీవు చేసిన సాయాన్ని మర్చిపోకుండా మరలా నీ కౌగిటిలోకి అనగా నీ దగ్గరకు రావాలని నేను ఆశ కలిగి ఉద్యోగంలోనికి వచ్చిన మొదటి రోజే నేను నీ దగ్గరకు రావాలని ఆలోచన కలిగి ఉన్నాను. ఆ బిడ్డ దగ్గరకు రాగానే ఎంతైనా తల్లి కదండి, తన కౌగిట చేర్చుకుని కౌగిలించుకుని నా కుమారుడు అని పిలిచి నేను నీకు సహాయము చేసేదనని మరలా ఆ నోటితో పలికిందండి. ప్రైజ్ గాడ్ హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా నాకు సహాయం చేసేవారు చాలామంది ఉన్నారు, నేను ఇప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నాను, నాకంటూ సహాయం చేయగలిగినటువంటి వ్యక్తి ఒకరున్నారు, ఆయనని నీకు పరిచయం చేస్తాను. ఆయన సహాయం చేస్తే ఎవ్వరు కూడా ఆ సహాయాన్ని ఎవరు తీయలేరు. ఆయన ద్వారాన్ని తెరిస్తే ఆ ద్వారాన్ని ఎవరు కూడా మూయలేరు. ఆయన ద్వారా నేను అన్ని పొందుకున్నాను, నీ ద్వారా కలిగినటువంటి సహాయాన్ని బట్టి ఆశీర్వదించబడ్డాను కాబట్టి ఆ సహాయాన్ని పరిచయం చేస్తానని ఆ తల్లిని కారులో ఎక్కించుకుని ఎక్కడ తీసుకువెళ్ళాడంటే మందిరములోనికి తీసుకువెళ్ళాడు అనమాట. ప్రైజ్ గాడ్ హల్లెలూయా, హల్లెలూయా. మందిరములోనికి తీసుకువెళ్ళంగానే ఆ మందిరములో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఆశ్చర్యపడుతూ, కలెక్టర్ గారు వచ్చారని ఆశ్చర్యపడుతూ ఆ దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంటే, అయ్యగారు నన్ను సహాయం చేసి చదివించినటువంటి తల్లిని మోకరించి ఆ సేవకుడి ద్వారా ప్రార్థన చేయించుకున్నాడు అనమాట. ప్రైజ్ గాడ్ హల్లెలూయా, హల్లెలూయా. మనము పూర్వపు స్థితులను, మన స్థితిగతులను కూడా ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఏలియా చేసినటువంటి ఆ తల్లి ఏలియాకి తీర్చినటువంటి దాహాన్ని బట్టి ఆ తల్లిని దేవాతి దేవుడు ఎక్కించాడంటే, నీవు సహాయపు గవిని దగ్గర నీ ద్వారా అనేక మంది సహాయపడతావు, అనేకులకు మార్గదర్శకులుగా ఉంటావు, నీవు దీవించబడినటువంటి రీతిగా ఉండే పరలోకము వచ్చేంత వరకు కూడా నీ
పక్షమున దేవుడు కార్యము జరిగిస్తూ ఉంటాడని దేవుడు మాట్లాడాడు అనమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని కార్యాలు ఎవరో చెప్తే వింటున్నాం కానీ, ఎవరో చెప్తే చూస్తున్నాం కానీ, మన జీవితాల్లో నిజంగా చూస్తున్నామా? మన జీవితాల్లో నిజంగా అనుభవిస్తున్నామా? సహాయము చేసేటువంటి దేవుడు మన యొక్క యేసుక్రీస్తు ప్రభువారు. ఒకటి నా ఈను గవిని అనగా రక్షణము గవిని. రెండు సారేపాతు గవిని అనగా ఇదిగో సహాయము గవిని అన్నమాట. మూడోదిగా మనం చూద్దాము దేవుని యొక్క వాక్యములో నుండి. మూడోదిగా మనం చూద్దాము దేవుని వాక్యములో నుండి. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. దావీదు బెత్లెహేమును గవిని యొద్దనున్న బావి నీళ్లు ఎవరైనాను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల నేను ఎంతో సంతోషించెదనని అధికారితో పలకగా, ఆ 3 బలాఢ్యులు ఫిలిస్తీన్ల దండులు కావలి వారిని ఓడించి దారి చేసుకుని పోయి బెత్లెహేమును గవిని దగ్గరున్న బావి నీళ్లు చేది దావీదు నొద్దకు తీసుకుని వచ్చిరి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలకు అనగా దేవుని ప్రజలకు 2వ రాజుగా ఉన్నటువంటి దావీదు మహారాజు అన్నమాట. ఒకానొక రోజున ఆయనకు ఏ నీళ్లు తాగాలని ఆలోచన కలిగి ఆశ కలిగిందంటే బెత్లెహేము గవిని దగ్గర ఉన్నటువంటి బావి దగ్గర ఆ నీళ్లు తాగాలనుకుంటున్నాడు అనమాట. ఎందుకు ఆ నీళ్లను తాగాలనుకుంటున్నాడంటే, ఆ నీళ్లను తీసుకురావాలని తన దగ్గర ఉన్నటువంటి 3 బలాఢ్యులను ఏం చేశాడంటే తన రాజ్యంలో నుండి బెత్లెహేము అనేటువంటి పట్టణానికి, ప్రాంతానికి పంపించాడు అనమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రాంతానికి పంపించినటువంటి ఈ రాజు, ఆ బలాఢ్యులు 3 కూడా ఎక్కడో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతమంతా కూడా సిరియన్ల చేత పట్టుబడి ఆ ప్రాంతమంతా కూడా ఇగో వారు చెరలో ఉన్నటువంటి వారందరి చేత ఉన్నటువంటి సమూహ మధ్యమును వెళ్ళి ఆ బావిలో ఉన్నటువంటి నీళ్లను తీసుకురావాలి. కాబట్టి ఈ రాజు కోరినటువంటి కోరికను ఈ బలాఢ్యులు 3 కూడా ఏం చేశారంటే, బలము కలిగినటువంటి వారు కాబట్టి దేవుని పక్షమున వారు ఆ ప్రాంతంలోనికి వెళ్ళారనమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎప్పుడైతే వెళ్ళారో ఈ వెళుతున్నటువంటి సముదాయంలో, ఈ వెళుతున్నటువంటి మార్గ మధ్యంలో దావీదు అంటే కోపము కలిగినటువంటి వారు, దావీదు అంటే కక్ష కలిగినటువంటి వారు, దావీదు అంటే ఇష్టం లేనటువంటి సమూహం అంతా కూడా ఆ బెత్లెహేము గవిని దగ్గర నీళ్లు తీసుకురామని దావీదు ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో ఈ బలాఢ్యులు వెళుతున్నటువంటి సముదాయంలో వారందరికీ ఆటంకాలు కలిగినాయి అన్నమాట. వారందరికీ ఇబ్బందులు వచ్చాయి అన్నమాట. వారందరికీ ఇబ్బందులు వచ్చి వారందరూ కూడా 3 బలాఢ్యులు వారి దగ్గర ఉన్నటువంటి కత్తులను తీసుకుని ఒక్కొక్కరిని చంపుకుంటూ చివరాఖరుకు ఎక్కడికి వెళ్ళారంటే బెత్లెహేము గవిని యొద్దకు వెళ్ళారనమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ బెత్లెహేము గవిని దగ్గరకు వెళ్ళంగానే, ఆ బెత్లెహేము గవిని దగ్గరికి వెళ్ళంగానే బావి కనబడిందండి. బావి కనబడింది. ఆ బావిలో ఉన్నటువంటి నీళ్లను తీసుకుని ఈ యొక్క 3 బలాఢ్యులు ఏం చేస్తున్నారంటే తీసుకుని మరలా ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తున్నారన్నమాట. ఈ కొనసాగిస్తూ వస్తున్నటువంటి సముదాయంలో మరలా వారి మీద ఎంతో సైన్యాధికారులు వచ్చి అడ్డుపడుతున్నప్పుడు కానీ ఆ గవిని నీళ్లను బావి దగ్గర ఉన్నటువంటి నీళ్లను తీసుకుని వస్తున్నటువంటి సముదాయంలో ఆ నీళ్లు ఒలికిపోకుండా చక్కగా కట్టుకుని ఏం చేశారంటే దావీదు దగ్గరకు ఎలాగోలా తీసుకొచ్చారనమాట.
ఈ దావీదు దగ్గరకు ఎలాగోలో తీసుకొచ్చినప్పటికి కానీ దావీదు చివరాఖరకు ఆ నీళ్లను తాగాడంటే ఆ నీళ్లను తాగలేదండి. ఎందుకంటే దావీదు ఏదో హృదయం కలిగినటువంటి మాట ద్వారా ఆ మాటను నీళ్లు తీసుకురామని వెళ్ళాడు. ఆ వెళ్ళినటువంటి వారు ఎంతోమంది ప్రాణాలను తీసి ఎంతోమంది ప్రాణాలను చంపి వారు రక్తము చిందించి వారి హస్తాలు మరలా దావీదు దగ్గరకు వస్తున్నప్పుడు ఆ కార్యాన్ని చూసి దావీదుకు ఆలోచన కలిగి దావీదుకి ఆ యొక్క ఆలోచన కలిగి ఏం చేశారంటే ఇంత రక్తము చిందించినటువంటి చేతుల ద్వారా తీసుకొచ్చినటువంటి నీళ్లను నేను త్రాగుదునని ఆ నీళ్లను ప్రక్కన పెట్టేసాడు అనమాట. ఆ నీళ్లను త్రాగలేదన్నమాట. ఈ బెత్లెహేమును గవిని అనగా దేనికి సూచనగా ఉందంటే త్యాగమునకు సూచనగా ఉందన్నమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. త్యాగమునకు సూచనగా ఉందన్నమాట. ఎంతో మంది త్యాగం చేసి 3 బలాఢ్యులు త్యాగం చేసి తీసుకొచ్చినటువంటి నీళ్లను త్రాగలేనటువంటి వారుగా ఉన్నారు కాబట్టి దావీదు ఉన్నాడు కాబట్టి ఆ దావీదు చివరాఖరికి ఏం చేశారంటే ఆ నీళ్లను విడిచిపెట్టి తన రాజ్యంలోనికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అనగా ఇది దేనికి సూచనగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి ఈ భూలోకంలో 33 సంవత్సరాలు జీవించి ఏమి త్యాగం చేశాడంటే కొన్ని మాటలు ఉన్నాయన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు త్యాగం చేసిందని ఏంటంటే తన రక్తాన్ని త్యాగం చేశాడనమాట. యేసుక్రీస్తు ప్రభువారు త్యాగం చేసింది ఏంటంటే తన వస్త్రాన్ని త్యాగం చేశాడనమాట. యేసుక్రీస్తు ప్రభువారు త్యాగం చేసింది ఏంటంటే తన తల్లిని త్యాగం చేశాడనమాట. యేసుక్రీస్తు ప్రభువారు త్యాగం చేసింది ఏంటంటే తన తల్లి అరిమతయ యోసేపుకు తన దేహాన్ని త్యాగం చేసి ఏం చేశాడంటే చివరాఖరకు సమాధిలోనికి వెళ్ళిపోవడానికి కూడా ఇష్టపడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అనమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను కూడా త్యాగము చేసేటువంటి గవినిలోనికి రావాలన్నమాట. ఆ త్యాగము ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు నిద్రించి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తిరిగి లేచి రానయున్నటువంటి పరలోకంలో ఉన్నటువంటి వధువు సంఘముతో దేవదూతల సమూహంతో మన మధ్యకు వస్తున్నాడు అనేటువంటి నీవు సువార్తను త్యాగం చేసేటువంటి రీతిగా ఉండాలన్నమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. త్యాగము అనేటువంటిది నీలోకి వచ్చేంత వరకు కూడా దేవాతి దేవుడు తలుపు యొద్ద నుండి తలుపు తడుతూనే ఉంటాడు అనమాట. ఈ మొదటి రోజు ఉపవాస కూడికల్లో పరలోకపు గవినిలోనికి మనం వెళ్ళాలంటే నాయీను అనగా రక్షణ గవినిలోనికి మనమందరము యేసు నామములో వచ్చుదుముగాక. హల్లెలూయా. యేసు నామములో సారేపతు గవినిలోనికి మనమందరము నడిపించుదుముగాక. యేసుక్రీస్తు నామములో దేవాతి దేవుడు బెత్లెహేము అనగా త్యాగము చేసేటువంటి దేవుని వాక్యాన్ని అనేకులకు త్యాగము చేసి అనేకులకు పంచి దేవుని యేసు నామములో అనేక మందిని యేసు నామములోనికి నడిపించుదుముగాక. దేవాతి దేవుడు నీవు త్యాగం చేస్తే నీ దగ్గరికి వస్తాడు. ఇన్ని త్యాగం చేసినటువంటి దేవుడు చివరాఖరకు పరలోకములో ఆసీనుడైనటువంటి సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ యెహోవా దేవుడు ఏం చేస్తాడంటే తండ్రి నా చేతికి నీ ఆత్మను అప్పగిస్తున్నానని యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆ మాట పలికాడో యెహోవా దేవుడు వెంటనే పరలోకములో నుండి వచ్చి తన ఆత్మను తన దగ్గరకు తీసుకువెళ్ళాడు అనమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నిటిని కూడా ఎందుకు త్యాగం చేశాడంటే మనము రక్షణ పొందు నిమిత్తం అనమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనము దేవునిలో నడిపించబడడానికి, మనము దేవునిలో నడిపించబడితేనే దేవాతి దేవుడు స్తుతి కేకలు వేసేటువంటి వానిగా ఉంటాడనమాట. 1 నాయీను గవిని, 2 సారేపతు గవిని, 3 బెత్లెహేము గవిని, 3 అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా 4వ గవినిలోనికి నీవు నేను కూడా వచ్చేద్దాం అనమాట. దేవాతి దేవుడు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం అన్నమాట.
కావున యేసు కూడా స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందిను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు వెళ్ళుదము. చాలు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే చివరిగా మనకు కనబడుతుంది, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ గవిని పేరు ఏమిటంటే యెరూషలేము గవిని. ఈ గవిని పేరు ఏంటండి? యెరూషలేము గవిని. రక్షణ పొందుకున్నాం, సహాయాన్ని చేశాం, త్యాగాన్ని చేస్తున్నావు. నువ్వింకను కూడా యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు అడుగు జాడల్లో, యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలలో నువ్వు నడుస్తున్నావు. కాబట్టి శ్రమలు అనేటువంటివి నీకు వస్తాయి, నిందలు అనేటువంటిది నీకు వస్తాయి, అవమానాలు అనేటువంటిది వస్తాయి. ఇగో దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇగో కావున యేసు తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని ఎదుట శ్రమ పొందెను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకము వెళ్ళేంత వరకు కూడా, ఆ కానాను పచ్చనం అనగా పరలోకపు గవిని ఎదుటకు లోపలికి వెళ్ళేంత వరకు కూడా మనిషికి ఏం కలుగుతుందంట? శ్రమ కలుగుతుంది. మనిషికి ఏం కలుగుతుందంట? శ్రమ కలుగుతుంది అనమాట. ఈ శ్రమ ఎందుకు కలుగుతుందంటే, ఒకటి యేసుక్రీస్తు ప్రభువారు స్వరక్తం ఇచ్చి ప్రజలను ఏం చేశాడంటే పరిశుద్ధపరచడానికి ప్రభు నిశ్చయించుకున్నాడు అనమాట. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమలు ఎలా ఉన్నాయంటే, నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను స్వస్థపరచడానికి, నిన్ను నన్ను పాపములో నుండి విడిపించడానికి, నిన్ను నన్ను కూడా ఇదిగో అపవాది తంత్రముల నుండి విడిపించబడడానికి ఇగో కావున శ్రమ పొందినటువంటి వానిగా ఉన్నాడు. పరిశుద్ధపరచడానికి ఏ నింద మన మీద వేయలేదండి. తాను వేసుకుని అన్నిటినీ కూడా మోసుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. ఈ రోజున నీవు మందిరంలో కూర్చున్నటువంటి నీవు నేను కూడా చేయవలసింది ఏంటంటే, శ్రమలు ఎందుకు వస్తాయంటే మనలను మనము పరిశుద్ధపరచబడడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలను మనము దేవుని సన్నిధిలో ఎలా ఉన్నామో కనిపెట్టుకోవడానికి. శ్రమ దినం నీవు కృంగిన ఎడల నీవేమైపోతావు? చేతకాని వాడవైపోతావు. యేసుక్రీస్తు ప్రభువారు శ్రమల గవిని ఎదుట అలాగే నుంచున్నాడండి. కానీ ప్రజలను ఏం చేశారంటే పరిశుద్ధులుగా నిలబెట్టినటువంటి వానికి ఉన్నాడు అనమాట. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి నీవు నీ కుటుంబం కోసం ఏం శ్రమ పడుతున్నావు? నీ కుటుంబం కోసం ఏ శ్రమను అనుభవిస్తున్నాం? నీ కుటుంబం కోసం ఏ శ్రమలో ఉందో, ఏ బాధలో ఉందో, ఏ యొక్క అవసరత కోసమో ప్రభు దగ్గరగానే ఇగో లోకంలో ఉన్న వారి ఎద్దగానే నువ్వే శ్రమ పడుతున్నావో ప్రభు నామమును నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీవు శ్రమ పొందినటువంటి వానిగా ఉండవచ్చు. కానీ ఇగో ఒక్క మార్గము పోతే రెండు మార్గాలను ప్రభు నీకు చూపిస్తాడనమాట. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. రెండు మార్గాలను చూపించి సరి అయిన మార్గములు, పరిశుద్ధమైన మార్గములు, నిష్కలంకమైనటువంటి మార్గములు, వధువు సంఘము ఏ మార్గములో అయితే ఎత్తబడుతుందో, వధువు సంఘము ఏ మార్గములో అయితే దేవుని సన్నిధిని చేరుకోవడానికి ఇగో ఎత్తడబడేటువంటి వధువు సంఘముగా ఆ పరలోకానికి చేర్చబడుతుందో, ఆ శ్రమ నీకు ఏమవుతుందంటే రానున్నటువంటి దినములో ఆనందకరమైనటువంటి శ్రమగా ఉంటుంది అనమాట. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆనందకరమైనటువంటి దినముగా ఉంటుంది అనమాట. నీవు నేను కూడా గమనించుకోవాలండి. శ్రమలు వచ్చినాయని మనం కుంగిపోకూడదు. ఉపవాస దినమున ఇగో దేవుడు అంటాడు, యోవేలు ఉపవాస దినము ప్రతిష్ఠించుటి నేను మీ యొద్దకు వచ్చేదను, నేను మీ యొద్దకు వచ్చేదని అంటున్నాడు. ఎందుకో మన ఆత్మీయ తండ్రి ఈ యొక్క సెలవులలో ఉపవాస కూడికలు ఎందుకో ఆ యొక్క దేవుడు అయ్యగారికి ఇచ్చినటువంటి తలంపు ఎలాంటి అండి, కుటుంబ సభ్యులందరూ కూడా కలుసుకునేటువంటి సముదాయం. గవిని యొద్ద నిలబడి ఒక్కరు వెళ్ళిపోతే కుదరదండి.
గవిని యొద్ద నిలబడి ఒక్కరు వెళ్ళిపోతే కుదరదు. అందుకని ఒక మాట నాకు ఎప్పుడు కూడా గుర్తొస్తుంది, పెద్దల మాట సద్దన్న మూట. వారు ఆలోచించి అనుభవించి వారు జ్ఞానపూర్వకంగా ఆలోచన విధంగా ఏ సమయాల్లో ఏది చేయాలో వారికి తెలుసు. పిల్లలందరూ వస్తారు, తల్లిదండ్రులు ఉంటారు, కుటుంబం అంతా కూడా ఉంటుంది. ఒక్కసారి మందిరంలోనికి వస్తే రక్షణ మార్గాన్ని యేసు నామంలో వారికి కనబడుతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సహాయము చేసే మార్గము దేవుడే చూపిస్తాడు, త్యాగము చేసే మార్గము దేవుడే చూపిస్తాడు. శ్రమలను ఎదుర్కొనేటువంటి మార్గాన్ని దేవుడు చూపించి ఆ శ్రమల ద్వారా నిన్ను నీవు పరిశుద్ధపరచబడి నిన్ను నీవు స్వరక్తము చేత సంపాదించుకుని నీవు దేవునిలో రక్షణలోనికి వచ్చేటువంటి రీతిగా దేవాతి దేవుడు నిన్నేం చేస్తాడంటే ఎత్తబడేటువంటి వధువు సంఘంగా ఉంచుతాడనమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఎదురైనటువంటి ఒక అనుభవాన్ని చెప్తానండి. ఆదివారంన నేను నా బిడ్డ నిన్న కాకడము పోయిన ఆదివారం మందిరానికి వెళదామని గంగూరు ప్రాంతం నుండి నేను బయలుదేరి ఒక 500 మీటర్స్, 1/2 కిలోమీటర్ వచ్చానమాట. ఎందుకో నా మనసు అనిపిస్తూ ఉందంటే ఏంటంటే ఒకసారి బండి ఆపు అంటుంది. అన్నీ పెట్టుకున్నాను, పిల్లలిద్దరిని కూర్చోబెట్టుకున్నాను, భార్య కూర్చుంది, అందరం కూడా చక్కగా వెళ్తున్నాం. ఒకసారి బండి ఆపరాదు. ఎందుకు ఏంటని అనగానే ఆటోమేటిక్గా నాకు తెలియలేదు. ఒకసారి వెళుతున్నటువంటి బండి స్లో చేసి పక్కకు తీసేసి ఆపేసింది అనమాట. అలా ప్రక్కకు తీస్తున్నానో లేదో నా వెనకాల మారుతి సుజుకి వ్యాగనర్ కనీసం 100 స్పీడ్లో ఉందన్నమాట. అంత 100 స్పీడ్లో ఉండి ఆ హైవే రోడ్డు మీద వస్తూ ఉంటే ఒకేసారి టైర్ పంచర్ అయిపోయి కంట్రోల్ చేయలేక మా ఎదరకు వచ్చి నిలబడ్డాడు అనమాట. ఆ ఎదురుగా నిలబడంగానే దేవుని యొక్క ఆటోమేటిక్ కళ్ళంట నీళ్ళు వచ్చేసినాయి అనమాట. ఎందుకు ప్రభువాని ఒకసారి బండి ఆపమన్నావు అని దేవుని ప్రేరేపణ కలిగి అలా బండి ఆపంగానే ఆ కారు కంట్రోల్ చేయలేక ఒకేసారి మా బండి ముందుకు వచ్చి అలా ఆగిపోవడం జరిగింది. అదే నేను రన్నింగ్లో ఉంటే నా బిడ్డలు కానీ నేను కానీ ఏదో ఒక గాయానికి గురయ్యేవాళ్ళం. ఆపంగానే ప్రభుకి దేవునికి స్తోత్రం చెప్పించి ఆ కారులో ఉన్నటువంటి 2 బిడ్డలు కూడా వచ్చేసి నిలబడి మీకేం కాలేదు కదా సార్ అంటున్నా. ఒకేసారి చెప్పలేనంత సంతోషం ఇచ్చిందన్నమాట. మరొకసారి అక్కడికి వెళ్ళంగానే ప్రార్థన జరిగించడానికి స్థలంలోనికి వెళ్ళంగానే ఆ తాగినటువంటి 2 వ్యక్తులు ప్రార్థన జరిగిస్తూ మధ్యలోనికి వచ్చేసి, ఓయ్ ప్రార్థనాపై ఇక్కడ ఏ ఉన్నాయంటగా చెప్తావా చెప్పవా అంటున్నాడు. ఆ చెప్తావా చెప్పవా ఏ మాత్రం నేను ప్రార్థన ఆపల. నా బిడ్డలిద్దరిని అక్కడే కూర్చోబెట్టాను, నా భార్య నా పక్కనే కూర్చోబెట్టుకున్నాం. నాకు వచ్చేటువంటి సంఘస్థులు 10 మంది లోపు ఉన్నారు కాబట్టి ఆ 5గురు అలాగే కూర్చుని ఆ వ్యక్తి వచ్చి అలా మాట్లాడుతున్నా కానీ ఈ 7గురు నోట్లో నుండి ఏ ఒక్క మాట కూడా రావట్లేదు. ఏంటయ్యా నువ్వు ఆపమంటావని ఏ ఒక్క మాట కూడా రావట్లేదు. ఎందుకంటే వాళ్ళ బంధువులే వాళ్ళిద్దరు అట్లా మాట్లాడుతున్నప్పుడు కానీ ప్రార్థనను ఆపకుండా అలాగే కొనసాగిస్తూ వాక్యము ముగించి మరలా వారితో మాట్లాడినప్పుడు వారికి ఏం కలిగిందో చివరి ప్రార్థన చేస్తున్నటువంటి సముదాయంలో, అయ్యా నాలో ఏమైనా దోషం ఉంటే తొలగించే, ఈ శ్రమ ఎంతకాలము భరించాలో నా ఎదుటే ఉంచు ప్రభు అన్నాను. నా ఎదుటే ఉంచమను. నేను కానీ నా బిడ్డలు కానీ ఈ మార్గములో నుండి ఎన్నడూ కూడా తొలగిపోకుండా భయపడకుండా సిలువ మార్గములో నిలబెడటానికి నన్ను నిలబెట్టమనగానే ఆ ప్రార్థన చేసి ఆమెనని వారిద్దరిని దగ్గర పిలవంగానే వారిద్దరికి ఆ ప్రార్థనలో ఏం కలిగిందో లేదో కానీ వారిద్దరు కూడా వచ్చి, అయ్యా దయతో మమ్మలను క్షమించు, శ్రమ పెట్టి ఉన్నాం, బాధ పెట్టి ఉన్నా, ఒక ఆడపిల్ల 2 ఆడపిల్లలు, ఒక కుమారుడివే, అవనస్తుడివి ఈ ప్రాంతానికి వస్తున్నావు,
నలుగురు గౌరవిస్తున్నారు, కానీ ప్రార్థనకు వచ్చేటువంటి వారిలోనే లోపం ఉండడం వల్ల ఎదురయ్యేటువంటి శ్రమలను ఎన్నో సూటిపోటి మాటలకు వస్తుంది. ఎందుకంటే ఒక మైనస్, స్థలం అనేటువంటిది లేదు, చాలా భారంతో కూడినటువంటి ఖర్చుతో హైవేకి దగ్గరగా ఇక్కడ నుండి మన ఆ సిమెంట్ అంత రోడ్డు ఉంటుంది అనమాట. కనీసం ఏం చెప్తున్నారంటే ఒక సెంటు స్థలాన్ని కొనడానికి 3 లక్షలు చెప్తున్నారు. మార్గాలను తెరిస్తే శ్రమలను ఎదుర్కొంటూ నేను వెళతాను ప్రభు అని అంటున్నాను అనమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉపవాస కూడికల్లో కూడా నీవు నేను కూడా చేయవలసినటువంటి కార్యం ఏంటంటే, ఆనాడు యాకోబు పరలోకపు గవిని దగ్గరకు రాగానే జరిగినటువంటి కార్యము ఏంటయ్యా అంటే, ఈనాడు వధువు సంఘముగా మనమందరం కూడా ఎత్తబడాలంటే యాకోబు జీవితంలో జరగబడినటువంటి, యాకోబు జీవితంలో జరిగించబడినటువంటి కార్యం అంతా కూడా మన జీవితాల్లో జరగాలన్నమాట. ఏం జరిగిందయ్యా అనే యాకోబులంటే, ఒకటి యాకోబు పేరు మార్చబడిందనమాట, ఒకటి యాకోబు రక్షణ వచ్చిందనమాట, ఒకటి యాకోబు తండ్రి ఇంటికి వెళ్ళాడనమాట, ఒకటి యాకోబు స్వజనుల దగ్గర కూర్చుని ఉన్నాడనమాట, ఒకటి యాకోబు కుటుంబానంతా కూడా పోగేసుకున్నాడనమాట, ఒకటి యాకోబు ఏం చేస్తున్నాడంటే మందిరములోనికి వచ్చి తిరిగి మరలా ఆ దేశమునకు వచ్చి ఏ స్థలములో నూనె పోసి ప్రార్థన చేసి బేతేలు అనే పేరు పెట్టాడు, అదే మందిరములోనికి గవిని యొద్దకు తన కుటుంబాన్ని అంతటిని కూడా నడిపించాడు అనమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యాకోబో నువ్వు నడిపించబడ్డావయ్యా, యాకోబో నువ్వు వచ్చావయ్యా. నీ సన్నిధానంలో కూర్చున్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా యాకోబుకు రక్షణ వచ్చిందండి, యాకోబుకు సహాయం దొరికిందండి. యాకోబు తన జీవితాన్ని త్యాగం చేసుకున్నాడు, దేవునితో పెనుగులాడి చివరాఖరుకు శ్రమలన్నిటిని కూడా పొందుకుని మరలా ఎక్కడికి వచ్చానంటే పరలోకపు అనేటువంటి దేవుడు నుచ్చిన వేసినటువంటి గవిని యొద్దకు వచ్చి తన కుటుంబ సమేతంగా కలిసి ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ నేల మనదే, ఈ ఊరు మనదే, ఈ గ్రామం మనదే. మన బిడ్డలు ఎందుకు రావడం లేదండి? మన తండ్రి ఎందుకు రావడం లేదు? నేను ఎవరిని కూడా ఉద్దేశించి మాట్లాడలేదు. ఆత్మ కలిగినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని మాట్లాడినటువంటి దేవుడు, నిన్ను వలె నీ పొరుగు వారిని స్వభావం కలిగిన రీతిగా దేవుడు నీ జీవితంలో ఆత్మాభిషేకాన్ని నింపినటువంటి దేవుడు కుటుంబాన్ని తీసుకురావాల్సినటువంటి బాధ్యత నీ మీదే పెట్టి ఉన్నాడు. కుటుంబాన్ని నడిపించవలసినటువంటి బాధ్యత నీ మీదే పెట్టి ఉన్నాడు. యాకోబు ఒక్కడేనండి మోసగాడు అనేటువంటి అర్థాన్ని కలిగి ఉన్నాడు. చివరాఖరుకు రక్షణ పొందుకుని, సహాయం పొందుకుని, త్యాగాన్ని చేసి శ్రమల ద్వారా అంతా వెళ్ళిపోయి చివరకు బేతేలు గవిని దగ్గరకు, పరలోకపు గవిని దగ్గరకు వచ్చి నిలబడి మాట్లాడుతున్నాడు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదను, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదను. ఆయనే సజీవుడని, ఆయనే విజేయుడని, ఆయనే సజీవుడని, ఆయనే విజేయుడని, సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని, సిలువలోన నీకు నా విజయము చేకూర్చెనని, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదను. ఆయనే సజీవుడని, ఆయనే విజేయుడని, ఆయనే సజీవుడని, ఆయనే విజేయుడని, సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని, సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యాకోబు
ఇశ్రాయేలుగా మార్చబడి కుటుంబ సమేతంగా వచ్చి బేతేలు దగ్గర మోకరించి అడుగుతుంది ఏంటంటే, అయ్యా నా కుటుంబం అంతా కూడా వచ్చేసింది అయ్యా, నీ పరలోకపు మార్గాన్ని, పరలోకపు గవిని యొద్దకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము తండ్రి అని మాట్లాడాడు అనమాట. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉపవాస కూడికల్లో ఏదైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏదైతే పొందుకోవాలని అడుగుతున్నావో, ఏదైతే అయ్యా నేను మార్చుకోవాలని ప్రభు సన్నిధిలో మోకరించి అడుగుతున్నావో, పరలోకపు గవిని దగ్గరకు వచ్చి ప్రభువే నిన్ను తీసుకువెళ్ళును గాక. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటికి రావచ్చు, నీ గవిని దగ్గరకు రావచ్చు. ఏ స్థలములో నిలబడ్డావో యేసుక్రీస్తు ప్రభువారు నీ దగ్గరికే వచ్చి పరలోకపు గవిని దగ్గరికి దేవుడే తీసుకువెళ్తాడనమాట. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అట్టి అనుభవాలను కలిగి ఉందాం. అందరం కూడా లేచి నుంచుందాం ప్రభు సన్నిధిలో. నీవు నేను కూడా, ఈ మాటలు విన్నటువంటి నీవు నేను కూడా యేసు నామములో ప్రభు సన్నిధిలో ప్రార్థించు.